మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. రీతు చౌదరి గారు ఒక క్వశ్చన్. సో మీకు డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపై మీ అభిప్రాయం ఏంటి, క్లారిటీ ఏమిస్తారు? మీకు డెమోన్ పవన్ కి ఏంటి అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలాంటి టాక్ కూడా అలా అయితే ఎవరు చెప్పరు. నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మన లైఫ్లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి. సో అలా మనం క్లోజ్ అవుతాం, వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా అదే. అబ్బాయి చాలా మంచోడు, ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్తో చూసే వాళ్ళకి ఇంకెలా అనిపించింది అని. రీతు గారు చాలా మంది ఏమంటున్నారంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి, బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అది కొంతమంది. సో దానికి మీరు క్లారిటీ ఏమి ఇస్తారు? ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. నేను అంటే తొక్కేస్తున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? అలా ఏం నాకు అంటే మీకు తెలియదు. ఎక్కడ నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా చూసుంటారు కదా, మీరు అంతా బాగుంది, బట్ మీకు పర్సనల్ గా నెగిటివ్ ఎక్కడ అయింది? నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారు అని నేను లేను. ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది. నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది, నా ప్రతిదీ సేమ్ ఉంటుంది. ఈ వీక్ ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను. సో స్టార్టింగ్ లో కళ్యాణ్ గారితో నార్మల్ గా మీరు మాట్లాడారు, వచ్చేటప్పుడు కూడా నేను ఎపిసోడ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్లో కూడా చెప్తాను, నా బాబాయ్ కొడుకు అలా